వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు సాయం చేయడానికి బయలుదేరిన మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్లపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండించారు నోముల భగత్. గడిచిన 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్లు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి హయాంలో ఇలాగే ఖమ్మంలో వరదలు వచ్చినా, ఇతర ప్రాంతాల్లో వరదలు వచ్చినా పదుల సంఖ్యలో ఎక్కడ ఏ ప్రజలు వాగులో చిక్కుకున్నా కానీ, ఎక్కడ ఇళ్ల మీద ఎక్కడ ఇబ్బంది పడుతున్నా కానీ తక్షణమే హెలికాప్టర్లను పంపించి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ నేడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి ఏ జిల్లాలకు పోవాలన్నా కానీ వాళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి తప్ప, నిన్న అంత విపత్కర పరిస్థితులలో ఎక్కడ జనాలు ప్రజలందరూ కూడా ఈ జల దిగ్బంధమై వాళ్ళు ఇరుక్కుపోయినారని చెప్తే ఒక హెలికాప్టర్ కూడా దొరకట్లేదని చెప్పి ఇదే మంత్రులు మళ్ళా ఏడ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీటన్నిటిని కూడా చీకొడుతూ ఖచ్చితంగా ఇది మారాలి. గతంలో మేము ప్రజలను ఏ విధంగా అయితే ఆదుకున్నామో మీరు అదే విధంగా ఆదుకోవాలి. మీరు ఏ విధంగా అయితే నష్టపరిహారం చెల్లిస్తానారో అంతకు మించి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని కాంగ్రెస్ గూండాలతోటి వాళ్ళ మీద దాడి చేయించడం నిజంగా చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, సామాన్య ప్రజల పక్షాన ఖండిస్తున్నాం అని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈ దాడులు మానుకొని మీరందరూ సహాయక చర్యల్లో మునిగి ఖచ్చితంగా తెలంగాణలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ నిన్నటి నుంచి గత వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాళ్ళందరినీ ఆదుకుందాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి మీ అందరం కూడా ముందుంటామని చెప్పి కూడా ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గ పక్షాన, ఇక్కడ ప్రజల పక్షాన నేను కూడా మాటిస్తున్న సంగతి కూడా తెలియజేస్తూ, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఒక 20 రోజులుగా ఎప్పుడైతే గేట్లు ఎత్తిన దగ్గర నుంచి నేటి వరకు 200 టీఎంసీగా పైగా నీళ్లు కేవలం కృష్ణా నుంచే సముద్రం పాలైనాయి. ఇంతటి నీళ్లు సముద్రం పాలైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కనీసం తలాపున మాకు కృష్ణా ఉంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2014 వరకు వాళ్ళు పరిపాలించారో మాకు తలాపున కృష్ణా ఉన్నా కానీ ఇక్కడ ఫ్లోరోసిస్ భూతం వెంటాడుతుంది, నీళ్లు లేవు, భూగర్భ జలాలు లేవు, మాకు ఇక్కడ చెరువులు నిండట్లేవు, తాగడానికి కానీ ఇటు పంట పొలాలకు కానీ నీళ్ళు లేవని గతంలో మేము మొత్తుకుంటే, కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 నుంచి ఇక్కడ చెరువులన్నింటినీ నింపుకుంటా కూడా అందరికీ సాగునీరు అందించి, మిషన్ భగీరథ ద్వారా సాగునీరు అందించి ఈ ఫ్లోరోసిస్ భూతాన్ని ఇక్కడి నుంచి తరిమేయడం జరిగింది. కానీ వచ్చినటువంటి 8 నెలల్లోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు 8 నెలల్లోనే భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగంటిపోయినాయి. మిషన్ భగీరథ ఏదైతే ఇక్కడ ఊరూరికి వస్తున్నదో అక్కడ ఖరాబ్ అయితే కనీసం పట్టించుకునే నాదుడే లేడు. ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా, ఇక్కడ చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయన్న సోవి కూడా లేకుండా మేమందరం కూడా మీకు సంబంధించినటువంటి శాఖ మీద ఖచ్చితంగా పనిచేయండి అని అడిగితే, వాళ్ళ తోటి ఎమ్మెల్యేలు ఎక్కడైనా నీకు ముఖ్యమంత్రి అవకాశం ఉంది, నా నోటి మీద మచ్చలు ఉన్నాయి అనగానే సంఖ్య ఎగరేసుకొని మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గడిచినటువంటి 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం చెరువులు నింపినాం, ఇంటింటికి మంచినీళ్ళు అందించినాం, అన్ని రకాలుగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ద్వారా ప్రజలకు చేరువైనాం. కానీ నేడు గడిచినటువంటి 8 నెలల్లోనే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒక పక్కన కృష్ణ 200 టీఎంసీల పైగా
సముద్రం పాలవుతుంటే మా తలాపున నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చెరువులు మాత్రం ఇంకా నిండకుండా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయంటే ఈ దుస్థితికి కేవలం కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనే కారణం అని చెప్పేసి చెప్పదలుచుకుంటూ ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేతనైతే మేము చేసిన దానికన్నా ఒక మెట్టు ఎక్కువ చేసి మీరు ప్రజల మెప్పు పొందాలి తప్ప బయటికి రాగానే మైకు దొరకంగానే కేసీఆర్ని తిట్టాలి, స్థానికంగా ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళని తిట్టాలి, వాళ్ళ మీద దాడులు చేపియాలి, ఇట్లా దాడులు చేపిస్తే అందరూ భయపడతారు అనుకోవడం మీ మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా హరీష్ రావు గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే రాబోయే రోజులలో ఇట్లాంటి దాడులకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాము, ప్రజలతోనే బుద్ధి చెప్తాము, ప్రజలు దీని అందరూ గమనిస్తున్నారని కూడా. దక్షిణ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షాల వల్ల మున్నేరు వాగు ద్వారా ఖమ్మం జిల్లా అంతా అతలాకుతలమైంది. ఆ ప్రజల్ని పరామర్శించడం కోసం, వాళ్ళని ఆర్థికంగా మానసికంగా ఆదుకోవటం కోసం భారత రాష్ట్ర సమితి తరఫున మాజీ మంత్రివర్యులు గౌరవ హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఒక బృందంగా వెళ్ళి ప్రజలకు మనోధైర్యం చెప్పడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు హరీష్ రావు గారి కారు మీద, మా మాజీ మంత్రుల కార్ల మీద దాడులు చేసి ఒక కార్యకర్త కాలు కూడా ఎరగొట్టడం జరిగింది. గత 10 ఏళ్లలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని కారు మీద కానీ వాళ్ళ కార్యకర్తల మీద కానీ ఏ సందర్భంలో కూడా దాడులు జరగటం కానీ లేకపోతే తను రెచ్చగొట్టే కార్యక్రమం ఎప్పుడు మేము చేయలేదు. ఒక శాంతియుత వాతావరణంలో తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన భారత రాష్ట్ర సమితిని మళ్ళీ ప్రజల్లో ఆదరణకు వస్తుందనే ఉద్దేశంతో అలా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే భయపడిని భారత రాష్ట్ర సమితి నేతలు ఏదో కాంగ్రెస్ పార్టీ తాటాకు సప్పళ్లకు భయపడతారని దయచేసి మీరే మురవకండి. ఇలా ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేక రోజుకో సమస్యని డైవర్ట్ చేసి ఒకవైపున హైడ్రా పేరుతోని, మరోవైపున ఈ వరదల పేరు మీద, లేకపోతే ఎప్పుడు నిత్యం కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని తిడితే సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో ఒకవైపున ఇలా సీజన్ అయిపోయి ఇవాళ సగం రోజులైనా కూడా వానాకాలం పంటకు కనీసం నువ్వు ఇచ్చే రైతు భరోసా ఏమన్నా కానీ మేమిచ్చిన రైతు బంధు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేవు. 60% రైతులకు రుణమాఫీ కాలేదు. ఇలా ఒక బస్సు ఫ్రీ బస్సు తప్ప నీవిచ్చిన 6 గ్యారెంటీలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకత మొదలైందో దాన్ని తప్పించడానికి రోజుకో సమస్యను ఎత్తుకొని కేసీఆర్ని తిడితే సరిపోద్దనే దుర్బుద్ధితో అలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మాకంటే ఎక్కువ పరిపాలించి ప్రజల మన్ననలు పొందాలి తప్ప మా నాయకుడిని ఎంతకాలమని తిడతారు? మేము చేసిన పనులు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ అనుభవంలో ఉన్నది. 24 గంటల కరెంట్ వచ్చింది. ఇలా సాగర్ నుంచి ఇలా 100 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైతే ఇలా ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా కావచ్చు, వరద కాలువ ద్వారా కావచ్చు, ఇలా మొత్తం నల్గొండ జిల్లాలో ఇలా మొత్తం చెరువులు నింపే పని పెట్టుకుంటే ఇలా వృధాగా పోయే నీళ్ళని ఇలా చెరువు నింపడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. గత సంవత్సరం నీళ్లు లేక రైతులంతా కరువులతో ఎంత బాధపడమో చూసాం. భగవంతుని దయ వల్ల వర్షం కురిచి కృష్ణానది నిండి ఇలా ప్రవహించిపోతూ ఉంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ఇరిగేషన్ మంత్రి కానీ, ఇక్కడ శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఎవరు కూడా కనీసం పాలన మీద పట్టు సాధించకుండా నీళ్లు తీసుకొచ్చి రైతుల చెరువుల్లో నింపాలనే ఒక ఆలోచన లేకుండా వ్యవహరించడం అనేది చాలా శోచనీయం. రైతు సోదరులను కూడా ఆలోచిస్తూ ఉన్నారు. పార్టీలకు ఖచ్చితంగా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఎట్టుంది, ఇప్పుడు ప్రభుత్వం ఎట్టుంది అనేది ప్రజలు తెలుస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా రెచ్చగొట్టినా, దాడులు చేసినా తప్పకుండా అదే రీతిలో తిరిగి దాన్ని ప్రతిఘటించడానికి భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉందని చెప్పి నాగార్జున సాగర్ తరపున ఇవాళ చెప్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.